హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 19th ఆన్లైన్ టెస్ట్ అండ్ మార్క్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేసామో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేటరీ ఆన్సర్ కీ అనేటువంటిది చూద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అంటే 21st నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి క్వశ్చన్ చూడండి. గ్రామీణ మార్కెటింగ్ నెట్వర్క్ ఈ చాపల్ ప్రారంభించినటువంటి సంస్థ ఏది? గ్రామీణ మార్కెటింగ్ నెట్వర్క్, విలేజ్ మార్కెటింగ్ నెట్వర్క్ని అయినటువంటి ఈ చాపల్ అనేదాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏది? డాబర్, ఐటీసీ, హిందుస్థాన్ లివర్ అండ్ డి వచ్చేసి ప్రాక్టర్ మరియు గాంబిల్ అనేటువంటిది. ఏ సంస్థ ప్రారంభించింది? ఐటీసీ అనేటువంటి సంస్థ గ్రామీణ మార్కెటింగ్ నెట్వర్క్ ఈ చాపల్ అనేటువంటి దాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ 22. డ్రైయింగ్ అనేటువంటిది హీట్ ట్రాన్స్ఫర్, మాస్ ట్రాన్స్ఫర్, హీట్ మరియు మాస్ ట్రాన్స్ఫర్, మొమెంటమ్ ట్రాన్స్ఫర్. డ్రైయింగ్ అనేటువంటిది ఏ రకమైనటువంటిది అన్నట్లయితే హీట్ మరియు మాస్ ట్రాన్స్ఫర్ అనేటువంటి దాని కిందకి ఈ డ్రైయింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 23. యూట్రోఫికేషన్ అనగా యూట్రోఫికేషన్ అంటే ఏంటి? యూకలిప్టన్ను ట్రాపిక్స్లో పెంచడం, అదేవిధంగా ప్రకృతి నీటి వనరులు పోషకాలతో కలుషితం, నీటి వనరులు మేటబారడం, నీటిలో మొక్కలను పెంచడం. ఇందులో యూట్రోఫికేషన్ అంటే ఏంటి? ఆప్షన్ బి, ప్రకృతిలో నీటి వనరులను పోషకాలతో కలుషితం అవ్వడం. ప్రకృతిలో ఉన్నటువంటి నీటి వనరులు పోషకాలతో కలుషితం అనేటువంటిది యూట్రోఫికేషన్ యొక్క మీనింగ్. తర్వాత 24th క్వశ్చన్. ఈ క్రింది ప్రాంతాలను డార్క్ ఏరియాగా పరిగణిస్తారు. ఏ ప్రాంతాలని డార్క్ ఏరియాగా పరిగణిస్తారు? ఆప్షన్స్: చీకటి సమస్యతో బాధపడు ప్రాంతాలు, వంట గ్యాస్ లభ్యత లేని ప్రాంతాలు, భూగర్భ జలాలు తగ్గిపోయినటువంటి ప్రాంతాలు, అదేవిధంగా తిండి గింజలు దొరకనటువంటి ప్రాంతాలు. వీటిని డార్క్ ఏరియా అని పరిగణిస్తారు అన్నట్లయితే ఆప్షన్ సి, భూగర్భ జలాలు తగ్గిపోయినటువంటి ప్రాంతాలనే డార్క్ ఏరియా అని చెప్పేసి పరిగణించడం జరుగుతుంది. నెక్స్ట్ 25. క్వశ్చన్ నెంబర్ 25. మొక్కకు కావలసినటువంటి కర్బనం ఈ క్రింది వాని నుండి సేకరించబడును. మొక్కకి కావలసినటువంటి కర్బనం ఈ క్రింది వాని నుండి సేకరించబడును. ఆప్షన్ ఏ, భూమిలోని ఖనిజాలు. ఆప్షన్ బి, భూమిలోని సేంద్రియ పదార్థం. ఆప్షన్ సి, వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు. నెక్స్ట్ పై అన్నిటి ద్వారా. 25 వచ్చేసి పై అన్నిటి ద్వారా. ఆప్షన్ సి, వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు. మొక్కకు కావాల్సినటువంటి కర్బనం అనేటువంటిది దేని నుండి సేకరించబడుతుందంటే వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు నుండి. నెక్స్ట్ 26th క్వశ్చన్. NWDPRA ఈ సంవత్సరంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? NWDPRA అనేటువంటిది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1990-91, 1986-87, 1996-97, 1966-67. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1990-91 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 27th క్వశ్చన్. నేలలో ఈ సూక్ష్మజీవులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. నేలలో ఏ సూక్ష్మజీవులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి? బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, నెమటోడ్లు ఏముంటాయి నేలలో ఎక్కువగా? బ్యాక్టీరియా అనేటువంటి సూక్ష్మజీవులు నేలలో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ 28th వన్. పంటలో కలుపు మార్పు సమస్యను ఈ క్రింది విధంగా తగ్గించవచ్చును. ఒకే కలుపు మందును మరల వాడటం, రకరకాల కలుపు మందులను మార్చి వాడటం, తర్వాత ఒకే కలుపు మందును తక్కువ మోతాదులో వాడటం,
హై వాల్యూమ్ ప్రేయర్స్ వాడటం ద్వారా. ఆన్సర్ ఏంటి ఒకసారి చూడండి. పంటలో కలుపు మార్పు సమస్యను ఏ విధంగా తగ్గించవచ్చు అన్నట్లయితే రకరకాల కలుపు మందులను మార్చి వాడటం ద్వారా పంటలో సమస్యను అనేటువంటి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 29th క్వశ్చన్. క్రాప్ బ్రౌన్ మరియు క్రాప్ అసోసియేటెడ్ కలుపును ఈ క్రింది పద్ధతిలో సమర్థవంతంగా నివారించవచ్చు. ఏ పద్ధతిలో క్రాప్ బౌండ్ మరియు క్రాప్ అసోసియేటెడ్ అనేటువంటి కలుపును నివారించవచ్చు అన్నట్లయితే ఆప్షన్ చూడండి. మోనోక్రాపింగ్, సెప్టైన్ సాగు పద్ధతి, పంట మార్పిడి పద్ధతి, అదేవిధంగా డి వచ్చేసి దళసరిగా విత్తడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. దీనికి ఆన్సర్ ఏంటి? పంట మార్పిడి అనేటువంటి పద్ధతి 29th క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 30 ఒకసారి చూడండి. వర్షం ఎక్కువగా కురుస్తున్నటువంటి రోజున మొదటిగా ఈ క్రింది నేలలో నీరు నిలవడం మొదలవుతుంది. వర్షం ఎక్కువగా కురుస్తున్న రోజున మొదటగా ఈ క్రింది నేలలో నీరు నిలవడం మొదలవుతుంది. ఏ నేలలో? శాంకోమ్, కేలోమ్, సలైన్ సాండ్మిల్, అదేవిధంగా ఆల్కాలికే లోమ్ అనేటువంటి చోట. ఎక్కడ నిలుస్తుంది? ఆల్కాలికే లోమ్ అనేటువంటి నేలలో వర్షం మొదలవుతున్నటువంటి మొదటి రోజున నీరు అనేటువంటిది నిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 31st క్వశ్చన్. 2 ప్రధాన సాగు మధ్యకాలంలో ఒక తక్కువ కాలపరిమితి పంటను తీసుకునే పంటను ఏ విధంగా పిలుస్తారు? 2 ప్రధాన పంటలు సాగు మధ్యకాలంలో ఒక తక్కువ కాలపరిమితి పంటను తీసుకునే పంటను ఏ విధంగా పిలుస్తారు? క్యాష్ పంట, రిలే పంట, అదేవిధంగా కంపానియన్ పంట. ఆన్సర్ బి క్యాష్ కాదు, క్యాచ్ పంట అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఏదైనా పంటలో కొత్త రకం అభివృద్ధి సాధనలో మొదటిగా పొందుపరిచిన విత్తనాన్ని ఈ విధంగా పిలవవచ్చు. ఏదైనా పంటలో కొత్త రకం అభివృద్ధి సాధనలో మొదటిగా పొందుపరిచినటువంటి విత్తనాన్ని ఈ విధంగా పిలవచ్చు. ఏ విధంగా పిలవచ్చు? బ్రీడర్ విత్తనం, పునాది విత్తనం, నెక్స్ట్ సి వచ్చేసి మూల విత్తనం, డి ధృవీకరణ విత్తనం. ఆన్సర్ ఏంటి? సి మూల విత్తనం అని పిలుస్తారు. దేనిని? ఏదైనా ఒక పంటలో కొత్త రకం అభివృద్ధి చేసేటువంటి సాధనలో మొదటిగా పొందుపరిచినటువంటి విత్తనాన్ని మూల విత్తనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. వరి గింజల నుండి బియ్యం మరియు పొట్టును వేరు చేయు పద్ధతి. వరి గింజల నుండి బియ్యం మరియు పొట్టు ఏదైతే ఉంటుందో దీనిని సపరేట్ చేసేటువంటి ప్రాసెస్ ఏంటి? పాలిషింగ్, హల్లింగ్, పారాబాయిలింగ్ అండ్ వినోయింగ్ అనేటువంటి పద్ధతి. ఈ పద్ధతి ద్వారా ఆప్షన్ బి హల్లింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా వరి గింజల నుండి బియ్యాన్ని మరియు పొట్టును వేరు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. పుష్ప దినుసు పంటలలో నత్రజని స్థిరీకరణకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకం. పుష్ప దినుసు పంటలలో నత్రజని స్థిరీకరణకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకం ఏది? ఆప్షన్ ఏ ఇనుము, బి మాలిబ్దనము, ఆప్షన్ సి మ్యాంగనీస్, ఆప్షన్ డి వచ్చేసి బోరాన్ అనేటువంటిది. పుష్ప దినుసు పంటలలో నత్రజని స్థిరీకరణకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకం ఏది అనగా మాలిబ్దనము అనేటువంటి పోషకం. 35. ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాల్లో ఉండేటువంటి ముఖ్యమైన నేలలు. ఆంధ్రప్రదేశ్లో వర్షాధార ప్రాంతాల్లో ఉండేటువంటి ముఖ్యమైన నేలలు ఏవి? ఏ నల్లరేగడి నేలలు, బి ఎర్ర నేలలు, సి సాండిల్లు, డి ఒండ్రు నేలలు అనేటువంటివి. ఆప్షన్
బి ఎర్ర నేలలు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నేలలు. నెక్స్ట్ 36th క్వశ్చన్, అంతర్జాతీయ నీటి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ నీటి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జూన్ 22, మార్చ్ 22, అక్టోబర్ 22, ఏప్రిల్ 22. ఏ రోజు నిర్వహిస్తారు? మార్చ్ 22న. నెక్స్ట్ 37th క్వశ్చన్, ఈ క్రింది విధానం పరిధిలోకి రాదు. ఈ క్రింది విధానం పరిధిలోకి రాదు. ఏ విధానం? నేల సంరక్షణ, నేల అభివృద్ధి, నేల చెక్కబారటం, అదేవిధంగా నీటి సంరక్షణ సి అనేటువంటిది. నేల చెక్కబారడం అనేటువంటి విధానం అనేది మామూలుగా పరిధిలోకి అయితే అంటే కన్సిడర్ అనేది చేయదంట. 38th క్వశ్చన్, సాగు భూమి సాగు పద్ధతుల సంబంధంగా ఈ క్రింది విధానం నిజమైన ఫార్మింగ్ సిస్టమ్ క్రింద చేరబడదు. సాగు భూమి సాగు పద్ధతులు సంబంధంగా ఈ క్రింది విధానం నిజమైనటువంటి ఫార్మింగ్ సిస్టమ్ కింద చేరబడదు. ఆప్షన్ చూడండి, స్పెషలైజ్ ఫార్మింగ్, బి టెనెంట్ ఫార్మింగ్, ఆప్షన్ సి మిక్స్డ్ ఫార్మింగ్, అండ్ డి వచ్చేసి డైవర్సిఫైడ్ ఫార్మింగ్. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ బి టెనెంట్ ఫార్మింగ్ అనేటువంటిది సాగు భూమి మరియు సాగు పద్ధతులు సంబంధంగా నిజమైనటువంటి ఫార్మింగ్ సిస్టమ్ కింద చేరబడదు. నెక్స్ట్ 39th క్వశ్చన్, ఒక రైతు యొక్క అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యం దీనిపై నిర్ధారిస్తారు. ఒక రైతు యొక్క అంటే రైతు ఏదైతే అప్పు తీసుకుంటారో ఆయన అప్పు తీర్చేటువంటి సామర్థ్యాన్ని దేనిపై నిర్ధారిస్తారు? మొత్తం సాగు భూమి, పంటలు మరియు పశువుల పెంపకం, ఒక రైతు స్థూల ఆదాయం, ఆప్షన్ డి ఒక రైతు నికర ఆదాయం. 39th ఆన్సర్ డి ఒక రైతు నికర ఆదాయాన్ని బట్టి ఆ రైతు యొక్క అప్పు తిరిగి చెల్లించేటువంటి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. క్వశ్చన్ నెంబర్ 40, ఆంధ్రప్రదేశ్లో విత్తన ధృవీకరణ చేయు సంస్థ. ఆంధ్రప్రదేశ్లో విత్తనాన్ని ధృవీకరణ చేసేటువంటి సంస్థ ఏది? ఏపీఎస్ఎస్డిసి, ఏపీఎస్ఎస్సిఏ, ఏఎన్జిఆర్ఏయు, అండ్ డి వచ్చేసి ఏటీఎంఏ. ఏ సంస్థ ఆంధ్రప్రదేశ్లో విత్తనాన్ని ధృవీకరణ చేస్తుంది? ఆప్షన్ బి ఏపీఎస్ఎస్సిఏ. సో ఇది ఫ్రెండ్స్ వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి 19th ఆన్లైన్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేసామో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేటరీ ఆన్సర్ కీ అనేటువంటిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ఆల్వేస్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.